అఖిల సుస్థి గురించి వాళ్ళకి ఉత్తరం రాశారా? లేనిపోని గొడవ. వాళ్ళు వచ్చి, ఇప్పుడు చేసేందుకేముంది? ఊరికి తీసుకువెళ్ళిపోతామంటారు. అఖిలకి ఇప్పటికే కాలేజీ పోయింది. అక్కడికి వెళ్తే పూర్తిగా కోలుకుందే పంపమంటారు. కాలేజీ పోతుందన్న భయంతో అఖిలే ఉత్తరం రాయనంది అని చెప్పింది నీరజ. అజిత్ ఆమె మీద నుండి చూపు తిప్పుకొని మ్యాగజిన్ తిప్పేయసాగాడు. అరగంట తర్వాత అఖిల కళ్ళు విప్పింది. కుర్చీలో ఉన్నది నీరజ అనుకుందేమో. కొంచెం మంచినీళ్ళు కావాలి అంది. అజిత్ మ్యాగజిన్ కింద పెట్టి లేస్తుంటే అప్పుడు చూసింది అతన్ని. మీరా? నీరజ అనుకున్నాను. నీరజ ఏది? అంది కంగారుగా. కాలేజ్కి వెళ్ళింది. తనొచ్చేదాకా మిమ్మల్ని నన్ను చూడమని. మంచినీళ్ళ గ్లాసుతో తిరిగి వచ్చి నా చేతి నీళ్లు త్రాగడానికి ఏమైనా అభ్యంతరమా? అని అడిగాడు. అఖిల లాక్కున్నట్టుగా గ్లాస్ అందుకొని గటగటా తాగేసి అక్కడున్న స్టూల్ మీద పెట్టి అతడి 2 చేతుల్ని చటక్కున అందుకొని ఆ చేతుల్లో ముఖం దాచుకొని ఏడవసాగింది. అజిత్ కంగారు పడిపోయాడు. అరే, ఏడుస్తున్నారెందుకు? మీరిప్పుడు కులహీనులుగా కనిపించడం లేదు నాకు. మహోన్నతమైన మనిషిగా, మానవత్వం మూర్తిభవించిన మనిషిగా కనిపిస్తున్నారు. ఈ మానవత్వం మూర్తిభవించిన మనిషిగా కనిపిస్తున్నారు. ఈ మానవత్వం తర్వాతనే కులాలు, సాంప్రదాయాలు అని కూడా గ్రహించానండి. నేను చేసిన అవమానాలు కూడా మీరు గుర్తుపెట్టుకోకుండా మీరు నా కోసం ఎంత శ్రమపడ్డారు. ముఖ్యంగా నాకు 2 సార్లు బ్రతుకునిచ్చారు. వాళ్ళు కారులో ఎత్తుకుపోవడానికి ప్రయత్నించినప్పుడు ఆ షాక్‌లో నాకు జ్వరం వచ్చినప్పుడు అంది ఏడుస్తూనే. అజిత్ ఆమె పెమిట చెరుగు అందుకొని కళ్ళు తుడిచాడు. ఆ! ఆవేశపడకు, బాధపడకు. మళ్ళీ జ్వరం రాగలదు. చిరునవ్వుతో అనునయిస్తున్న అజిత్ మనసులో నీ పాలిట దురదృష్టాలు ఏవి అనుకుంటున్నావో అవి నా పాలిట అదృష్టపాలయ్యాయి అఖిల అనుకున్నాడు. యశోదమ్మ కళ్ళకి అద్దాలు పెట్టుకొని వ్యాసపీఠం మీద వాల్మీకి రామాయణముంచి చదువుకుంటుంది. మామా అంటూ వచ్చింది సాధన. యశోదమ్మ తలెత్తి చూసి బాగున్నావా సాధనా అని అడిగింది. ఆ, అజిత్ ఉన్నాడా? పైనున్నాడమ్మా. వస్తాను మామా. బ్యాగు ఊపుకుంటూ చెంగున మెట్లెక్కిపోతున్న సాధనను వెనక నుండి చూస్తున్న యశోదమ్మ ముఖంలో ఏదో వెగటు భావం చోటు చేసుకుంది. స్లీవ్లెస్ జాకెట్ వెనుక భాగం మెడక కత్తిరింపు పోగా బెత్తడే ఉంది. బ్రా సగం జాకెట్ కింద నుండి కనిపిస్తుంది. ఉల్లిపొరకలాంటి చీరల్లో స్త్రీతత్వాన్ని అంత ప్రదర్శనకు పెట్టినట్టుగా ఉంది. ఈ పిల్ల అజుతుడికి భార్య అయ్యి ఈ ఇంటికి కాపురానికి వస్తే సహించడం తనకి కష్టమే అవుతుందేమో. కాని ఏదీ తన చేతుల్లో లేదు. తన కొడుకు కావాలని తల్లిదండ్రులు గట్టిగా చెప్తే అజితుడు వినక ఏం చేస్తాడు? విదేశంలో పెరిగి విదేశీ నాగరికత జీర్ణించుకున్న తల్లిదండ్రుల చేతుల్లో పెరిగిన వాడికి దొరసానుల పోకళ్ళు, పోయే పిల్లలతో కాపురం చేయడానికి పెద్దగా పేచీ ఉండదు. అజిత్ ఈజీ చైర్ వాలి ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. అతడి పక్కనే స్టూల్ మీద స్టీరియర్‌లో బాలమురళి గాత్ర సంగీతం వినిపిస్తుంది. పలుకే బంగారమాయెన కోదండపాణి పలుకే బంగారమాయెన ఎంత పిలిచిన గాని లేసుంటే నాదయరాదు కలలోని నామస్మరణే మరువను చక్కని స్వామి. భద్రాద్రి రాముణ్ణి రామదాసు ఎప్పుడు వేడుకున్నాడో గాని ఆ పాట ఇప్పుడు బాలమురళి గానంలో ప్రతిధ్వనిస్తుంది. వేదనతో, అభ్యర్థనతో. ముందు పలకరింపు లేకుండా అజిత్ చేతిలోని పుస్తకం లాక్కుంది సాధన. ఏం నవల ఇదే అంటూ పుస్తకం పేరు చూసి ఉలిక్కిపడ్డట్టుగా అయింది. గా ఇప్పట్నుండి ఈ పుస్తకాలా చదవడం? ఎందుకు బావా?
రేపో మాపో పెళ్లి కాబోతున్న వాడివి ఈ పుస్తకాలా చదవడం? యోగం పెళ్లిని వద్దనడం లేదు. ఏమిటి? ఒట్టి బూజు పట్టిన మనిషిలా ఉన్నావు? మీ నాన్నగారు ముందుకు పరిగెత్తాలనే మనిషి అయితే, నువ్వు వెనక్కి పరిగెత్తే మనిషి ఉన్నట్టున్నావు? ముక్కు మూసుకొని వెదుకుతున్నావన్నమాట. యోగ సాధన మనసును, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు, అపూర్వమైన ఉత్తేజాన్ని కూడా ఇవ్వగలదు కూడా. సాధన యోగమంటే ఇదేదో ముక్త సాధన మాత్రమే అనుకోవడం పొరపాటు. యోగ సాధన వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ఎన్నో అద్భుతమైన ఫలితాలను పొందవచ్చని సైంటిఫిక్‌గా రుజువు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈ యోగ సాధనకు గుర్తింపు అభిస్తుందిప్పుడు. యోగ పాఠశాలలు వెలుస్తున్నాయి. విజ్ఞానంలో, సంపదనలో ఎన్నో దేశాల కంటే ఎన్నో రెట్లు ముందున్న పాశ్చాత్యులిప్పుడు మన ఆధ్యాత్మిక భక్తిత్వం వైపు ఆకర్షితులై ఆత్మశాంతిని పొందగలుగుతున్నారు. వాళ్ళు మనలోని రత్నమాణిక్యాలను వెదికి పట్టుకోవాలనుకుంటుంటే, మనం వాటిని మట్టి బొగ్గుల్లా భావించి చెత్తకుండీలోకి విసిరేస్తున్నాం. ఇహ బావగారు గడ్డాలు, మీసాలు పెంచేస్తారు కాబోలు. నేను వేషధారణకు మరీ అంత ప్రాముఖ్యత ఇవ్వను. మరి ముఖాన ఆ కుంకుమ బొట్టెందుకు? ఇది నాయనమ్మ తృప్తి కోసం. సాంప్రదాయాలను, అభిమానాలను తెంచుకొని ఆమె కొడుకు ఆమెనెంతో దుఃఖం పెట్టి వెళ్ళిపోయాడు. ఆయన చేసిన గాయాలకు నేనిప్పుడు మందు పోసే ప్రయత్నంలో ఉన్నాను. కడుపున పుట్టిన వాడికే లేని అభిమానం నీకెందుకు బావా? నాన్న ఆమెను నిర్లక్ష్యం చేసి గాయపరిచాడనే. నాకు ఆమె అంటే చెప్పలేనంత అభిమానం. పోతే మా ఇద్దరిది రక్త సంబంధం. మా నాన్నకి జన్మనిచ్చిన తల్లి ఆమె. ఈ సోదంతా ఎందుకు గాని రేపు సాయంత్రం 6 గంటలకి ఫంక్షన్. ఓ గంట ముందే రావాలి. పుట్టినరోజైతే ఏమేం చేస్తారు? పొద్దుటే తలాంటి పోసుకుంటాము. కొత్త బట్టలు కట్టుకుంటాను. మమ్మీ నా కోసం ప్రత్యేకంగా చేయించిన స్వీట్స్ తింటాను. ఇదంతా నాయనమ్మ చెప్పే సాంప్రదాయం ప్రకారం అన్నమాట. సాయంత్రం కార్యక్రమం మటుకు నా సాంప్రదాయ ప్రకారం జరుగుతుంది. ఫ్రెండ్సొచ్చాక కొవ్వొత్తి ఆర్పి బర్త్‌డే కేక్ కట్ చేస్తాను. బర్త్‌డే కేకు మమ్మీ ప్రత్యేకంగా చాలా అందంగా చేసిందీసారి. కేక్ కట్ చేయడం, కొవ్వొత్తి ఆర్పడం మన సాంప్రదాయం కాదు కదా! ఉండేది భారతదేశంలో అయినా అంతా పాశ్చాత్య ప్రభావంలో నడుస్తున్నాం. వాళ్ళ నుండి ఎంతో పొందుతున్నాం. ఇవాళ మన ఈ ఔన్నత్యానికి కారణమైన వాళ్ళ పద్ధతులు కొన్ని మనవి చేసుకుంటే తప్పేముంది? దీన్ని అనుకరణ అంటారు తప్ప, వాళ్ళవి మనవి చేసుకోవడం కాదు. ఇంగ్లీష్ వాడు మన దేశం వచ్చి గుడ్డు కొట్టించుకొని ముఖాన నామం దిద్ది, కషాయాలు, రుద్రాక్షలు వేసుకుంటే మనకెంత విచిత్రంగా ఉంటుందో, మన ఈ అనుకరణ చూస్తే వాళ్ళకి అంత విచిత్రంగా ఉంటుంది. వాళ్ళ దగ్గర గొప్పదనం ఉంటే అది స్వీకరించు, గౌరవించు. కానీ ఈ అమకరణ, ఆరాధన మమ్మల్ని కించపరుస్తున్నాయి. మన స్థాయిని తగ్గిస్తాయి. అబ్బా! అన్నీ తాతయ్య మాటలు. నుదుటి మీద కొట్టుకుంది సాధన విసుగ్గా. పాత చింతకాయ పచ్చడివి. పత్యానికి పనికి వస్తుందని పెద్దలు చెప్తారు అని నవ్వాడు అజిత్. అంతలో నీరజ వచ్చింది. ప్రభాకరం అన్నయ్య వచ్చాడు మీకోసం. ఇల్లు చూపడం కోసం వచ్చాం. నేను, అఖిల. అఖిల కూడా వచ్చిందా? ఒక మెరుపు మెరిసినట్టుగా అయింది అజిత్ ముఖం. వచ్చింది. ఈమె మీ ఎవరో చెప్పుకోండి చూద్దాం. మీ మరదలు కదూ? ఎలా గుర్తుపట్టారు? ఆ రోజు ఫోటో చూశాను కదా! ఎవరు బావా ఈమె? పరిచయం చేసే వరకు ఆగలేకపోతున్నట్టుగా అడిగింది సాధన. నీరజ అని అఖిలకి ఫ్రెండు. అఖిల ఎవరంటే? నీరజకి ఫ్రెండు అని చెప్పండి. సరిపోతుంది అని నవ్వింది నీరజ. అఖిల అంటే నాకు తెలుసులెండి. బావ ఇదివరకే తన గురించి చాలా వర్ణించి చెప్పాడు. తను చాలా అందగత్తె అంట కదా!
ఎప్పుడు చూస్తానా అనుకుంటుంటే, ఇవాళ ఆ సుదినం వచ్చిందన్నమాట. అంది సాధన. అజిత్ చెవి దగ్గర మూతి పెట్టి, "ఫంక్షన్‌కి వాళ్ళని పిలవనా?" అని అడిగింది చిన్నగా. "పిలువు, నీ ఇష్టం. వెంటబెట్టుకు వచ్చే బాధ్యత నీది. వాళ్ళొస్తే తీసుకురావడానికి నాకేం అభ్యంతరం లేదు" అని. "మీ అన్నయ్య కిందే ఉన్నాడా?" అని నీరజని అడిగాడు. "ఆ! బామ్మగారితో మాట్లాడుతున్నాడు." అందరూ కిందికి దిగారు. "నమస్కారం రావుగారు." "నమస్కారం. బాగున్నారా?" "ఆ! ఈమె అఖిల. నాయనమ్మ మేనల్లుడి కూతురు" అని పరిచయం చేశాడు అజిత్ సాధనకు. "ఒట్టి అఖిల కాదండి. అఖిలాండేశ్వరి" నవ్వుతూ కలిపాడు ప్రభాకరం. "చూసావు కదా! బాగుందా? నా మాట కరెక్టేనా?" సాధన చెవి దగ్గర ముఖం ఉంచి అన్నాడు చిన్న స్వరంతో. "ముద్దపప్పులా ఉంది. ఆమె నీ కంటికి అంత అందంగా ఎలా కనిపించింది మరి?" సాధన మూతి తిప్పింది. "ఏమిటి, బావమరుదులు గుసగుసలాడుతున్నారు?" నీరజ అడిగింది. "ఈ అమ్మాయి" ప్రశ్నార్థకంగా చూశాడు ప్రభాకరం సాధనను. "అజిత్ కంటే ముందుగా. అజిత్ బాబుగారి మరదలు. కాబోయే వైఫు" అని చెప్పింది నీరజ. "వైఫో లైఫో అని ఇంకా ఏం అనుకోలేదండి" అంది సాధన కనుబొమ్మలు కొద్దిగా ముడివేసి. "ఒకరోజు అజిత్ బాబుగారు చెప్తేనే అన్నానులెండి"